ఇదే కాకుండా మోడల్ స్కూళ్ళకి సంబంధించి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు ఇవ్వకపోవడం వల్ల రోజుల తరబడి వాళ్ళకు ఇబ్బంది అవుతా ఉన్నది. అందరికీ 1వ తారీఖు వస్తే వాళ్ళకి 17వ తారీఖు వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అందులోనే జేఎల్కు అవసరమైనటువంటి పీజీటీ పోస్టులో హిందీ లేదు. దానివల్ల ఒకే టీచరు మొత్తం ఇంటర్మీడియట్కు హై స్కూల్కి అంతా కూడా చెప్పడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతూ ఉన్నది, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మ్యాట్రిన్ పోస్ట్ లేదు, వార్డెన్ పోస్ట్ లేదు. వీటన్నిటిని కూడా మరి ఉపాధ్యాయులపైన పడేటువంటి బర్డెను తగ్గించడానికి చర్చకు పెడితే ఒక అవకాశంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ కూడా 5 రకాల రెసిడెన్షియల్ స్కూల్ అని వాళ్ళంతా పనివేళలో ఒకే రకంగా పిల్లలకు అననుకూలమైనటువంటి పనివేళలుగా ఈ ప్రభుత్వం మార్చేసింది. దాని మీద అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను ఉపాధ్యాయ పక్షాన మాట్లాడలేదు. పిల్లలు సరి అయినటువంటి అకామిడేషన్ లేకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ వాళ్ళంతా రెడీ కావాలంటే టాయిలెట్స్ ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. సో వాటిని మనం అడ్రస్ చేయాలి అంటే మనకు ఒక అవకాశం రావాలి. ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాకుండా వాళ్ళ పనివేళలు ఎక్కువ ఉన్నది, మిగతా వాళ్ళ పనివేళలు తక్కువ ఉన్నది. ప్యారిటీ స్కేల్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఉన్నది వాళ్ళకు, కానీ ఇప్పుడు పిఆర్సీలలో అక్కడిక్కడ ఏం చేసిందంటే కొన్ని సంఘాలు తప్పుడు రిప్రజెంటేషన్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్యారిటీ స్కేల్ పోయినాయి. ఇవి మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం, పిఆర్సీ కూడా ఇచ్చి ఉన్నాం. ఒక ప్రభుత్వం మరి అదే పరిగణలోకి తీసుకోకపోతే చట్టసభల్లో పెట్టి మరి వాళ్ళకి న్యాయం చేయించేటట్టు చేసే